లైంగిక వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయకృష్ణారెడ్డిని ఈరోజు 2 రోజుల పాటు కస్టడీకి అయితే పోలీసులు తీసుకున్నారు. ఇందులో భాగంగానే అత్తాపూర్ పోలీస్ స్టేషన్లోనే ఉమెన్ సేఫ్టీ అధికారులు అయితే అతన్ని విచారిస్తున్నారు. ఈ రోజు నుంచి రేపు సాయంత్రం వరకు కూడా అతన్నైతే విచారిస్తారు. ముఖ్యంగా లైంగిక వేధింపుల కేసులో నిందితుడిగా ఉండి ఆ తర్వాత చెంచల్గూడ జైలుకి రిమాండ్కి అయితే తరలించడం జరిగింది. ఇందులో భాగంగానే ఉప్పర్పల్లి కోర్టులో కూడా వారం రోజుల పాటు కస్టడీ కోరుతూ పోలీసులు అయితే పిటిషన్ వేయడం జరిగింది. ఆ వారం రోజులు కాకుండా 2 రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ కూడా ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఇందులో భాగంగానే ఈరోజు మరియు రేపు అతన్నైతే విచారణ చేయనున్నారు. ట్రైనీ ఐపీఎస్కి సంబంధించి గతంలో ట్రైనీ ఐపీఎస్గా ట్రైనింగ్ తీసుకుంటున్నటువంటి మహిళ పైన లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని చెప్పేసి అందులో భాగంగానే ఆ మహిళ అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు అయితే నమోదు చేయడం జరిగింది, కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ట్రైనీ ఐపీఎస్ అయినటువంటి ఉదయకృష్ణారెడ్డిని అయితే పోలీసులు అరెస్ట్ చేశారు, రిమాండ్కి కూడా తరలించారు. అయితే అతనికి సంబంధించి గతంలో ఈ మహిళ పైన లైంగిక వేధింపులకి పాల్పడ్డాడని, అదేవిధంగా అతనికి సంబంధించి పెళ్ళైన తర్వాత నుంచి కూడా ఇబ్బందులకు పాల్పడుతున్నాడని చెప్పేసి ఆత్మహత్య చేసుకుంటున్నాడని చెప్పేసి దర్యాప్తులో తేలింది. ముఖ్యంగా ఆ తర్వాత అతను ఆత్మహత్య చేసుకున్నట్టుగా కూడా చాలా వరకు డ్రామాలు చేశాడని చెప్పేసి దర్యాప్తులో కూడా పోలీసులు తెలిపారు. అందులో భాగంగానే ఈసారి అతన్ని లోతుగా విచారిస్తే వివరాలన్నీ కూడా బయటపడతాయని చెప్పేసి అతని దగ్గర మొబైల్స్కి సంబంధించి ఒక మొబైల్ మిస్ అవ్వడం, ఆ మిస్ అయిన మొబైల్ కూడా దొరికితే ఖచ్చితంగా పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది, మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు తెలుపుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ మొబైల్తో పాటు అదేవిధంగా అతనికి సంబంధించినటువంటి ల్యాప్టాప్లు, మిగిలిన ఎక్విప్మెంట్స్కి సంబంధించి కూడా ప్రజెంట్ ఫారెన్సిక్ ల్యాబ్కి అయితే పంపించారు, సీజ్ చేసి. దానికి సంబంధించిన వివరాలు కనుక వస్తే ఖచ్చితంగా పూర్తి విషయాలు తెలిసే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు ఆలోచిస్తున్న పరిస్థితి. అందులో భాగంగానే 2 రోజుల పాటు ఈ కస్టడీ విచారణలో మరొక మహిళ పైన కూడా అతను లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, ఇబ్బందులకు పాల్పడ్డాడని చెప్పేసి కూడా అధికారులు గుర్తించడం జరిగింది. దానికి సంబంధించి కూడా దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఒకవేళ కనుక ఆ మహిళ పైన ఇబ్బందులకు పాల్పడ్డాడని చెప్పేసి కూడా తెలిస్తే ఖచ్చితంగా అతనికి శిక్ష ఇంకా పెరిగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఉదయకృష్ణారెడ్డి అదేవిధంగా ఎవరైతే కంప్లైంట్ చేసినటువంటి మహిళ ఉన్నారో వీళ్ళిద్దరు కూడా ట్రైనీ ఐపీఎస్లుగా ఉన్నారు. గతంలో వీళ్ళిద్దరికీ ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడడం, ఆ తర్వాత వీళ్ళిద్దరు కూడా ట్రైనీ ఐపీఎస్ టైంలో ట్రైనింగ్ తీసుకునే క్రమంలో వీళ్ళిద్దరికి పరిచయం కాస్త ప్రేమగా మారిందని చెప్పేసి ఆ తర్వాత దగ్గరయ్యారని చెప్పేసి కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే ఆమె మ్యారేజ్ చేసుకున్నారు. ఆ మ్యారేజ్ చేసుకున్న తర్వాత నుంచి కూడా ఆమె పైన ఇతను ఇబ్బందులు పెట్టడం, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని చెప్పేసి తను ఆరోపించింది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. చేసిన అనంతరం ఆ కేసులో భాగంగానే దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఇతను నిందితుడిగా తేల్చారు పోలీసులు. నిందితుడిగా తేల్చిన తర్వాత అతన్ని రిమాండ్కి అయితే తరలించడం జరిగింది. అందులో భాగంగానే అతన్ని వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి, మరిన్ని వివరాలు తెలియాలి అంటే ఖచ్చితంగా అతన్ని కస్టడీకి ఇస్తేనే మిగతా విషయాలు తెలిసే అవకాశం ఉంటుందని చెప్పేసి కోర్టులో పిటిషన్ వేశారు. అందులో భాగంగానే 2 రోజుల పాటు కస్టడీ విచారణకి అనుమతిస్తూ కోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. తాజాగా ఇందులో భాగంగానే ఈరోజు 2 రోజుల పాటు అతన్ని విచారణ అయితే చేయనున్నారు ఉమెన్ సేఫ్టీ అధికారులు. ప్రజెంట్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో అతన్ని అయితే విచారణ చేస్తున్నారు. ఇప్పటికే మొబైల్స్కి సంబంధించి కావచ్చు, అతని వ్యక్తిగత సమాచారానికి సంబంధించి కావచ్చు పూర్తిగా వివరాలు అయితే సేకరిస్తున్నారు. అతని దగ్గర ఉన్నటువంటి బంధువులు కావచ్చు, అదేవిధంగా ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళందరి దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్లు అయితే రికార్డ్ చేస్తున్నారు. ఇప్పటికే మహిళ దగ్గర నుంచి కూడా ఎవరైతే కంప్లైంట్ చేశారో ఆ కంప్లైంట్ చేసిన మహిళ దగ్గరని కూడా స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేయడం జరిగింది. ఇప్పటికే అధికారులు కూడా తెలుపుతున్న వివరాల ప్రకారం మరొక మహిళ పైన కూడా ఇతను ఇబ్బందులకు పాల్పడ్డాడని చెప్పేసి, ఆ వివరాలు కూడా తెలియాలంటే ఇతన్ని లోతుగా విచారిస్తేనే తెలుస్తుందని చెప్పేసి కూడా అధికారులు తెలుపుతున్న పరిస్థితి. మరి 2 రోజుల పాటు కస్టడీ విచారణలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయి, ఎలాంటి వివరాలు వెలుగులోకి వస్తాయి అనేది మాత్రం తెలియాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మహిళ పైన ఈ విధంగా లైంగిక వేధింపులకు పాల్పడ్డం అని చెప్పేసి, అదేవిధంగా అధికారులు చాలా వరకు కూడా ఐపీఎస్ ట్రైనింగ్లో ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా లైంగిక వేధింపులకు పాల్పడడం అనేది పోలీసులు దీన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకున్నారు కేసుని. అందులో భాగంగానే ఇతన్నైతే విచారిస్తే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు తెలుపుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. చూడాలి మరి 2 రోజుల పాటు విచారణ ఎలా జరుగుతుంది, అతనికి సంబంధించిన పూర్తి వివరాలు ఎలా తెలిసే అవకాశం ఉందో తెలియాల్సిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది.